Learn in my way. If you have the will, I will show you the way. హాయ్ టు ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్ఆర్ వెంకటేష్ యూట్యూబ్ ఛానల్. ఈ ఛానల్లో మీకు 6వ తరగతి నుండి 10వ తరగతి వరకు ప్రతి ఒక్క ఇంగ్లీష్ లెసన్ మరియు టెక్స్టువల్ గ్రామర్ పోస్ట్ చేసేస్తున్నాం. మరిన్ని గ్రామర్ వీడియోస్ కూడా తెలుగులో చెప్పి చాలా సులభంగా పోస్ట్ చేయబోతున్నాం. ఈ వీడియోస్ మీరు ఎప్పటికప్పుడు చూడాలనుకుంటే మా ఛానల్ నేమ్ పైన ఆర్ఆర్ వెంకటేష్ పైన క్లిక్ చేయండి. పైన మీకు హోమ్ వీడియోస్ ప్లేలిస్ట్ అనే ఆప్షన్స్ వస్తాయి. ప్లేలిస్ట్ లోకి వెళ్ళండి. అక్కడ మా వీడియోస్ క్లాస్ వైజ్ గా ఫోల్డర్స్ ఉంటాయి. మీకు కావాల్సిన వీడియోస్ చూడడమే కాకుండా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంత విలువైన వీడియోస్ ని మీ ఫ్రెండ్స్ కి కూడా షేర్ చేయండి. వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేసుకోమనండి. థ్యాంక్స్ టు ఎవ్రీవన్. అందరికీ నమస్కారం అండి. సో మనం ఈరోజు 10th క్లాస్లో ఉన్నటువంటి 3rd యూనిట్ యొక్క టెక్స్టువల్ గ్రామర్ని చూడబోతున్నాం. ఓకే, సో ఈ టెక్స్టువల్ గ్రామర్ అనేది నేను ఆల్రెడీ ఫస్ట్ అండ్ సెకండ్ యూనిట్స్కి చెప్పి పోస్ట్ చేస్తున్నాను. అండ్ ఈ లెసన్స్ అన్నీ కూడా ఆల్రెడీ చెప్పి తెలుగులో చెప్పి పోస్ట్ చేస్తున్నాను. సో ఇవన్నీ ఎలా చూడాలో ఆల్రెడీ ఇంట్రడక్షన్లో అమ్మాయి చెప్పింది. నా నేమ్ ఉంది కదండి కింద యారో వెంకటేష్, దానిపైన క్లిక్ చేయండి. నా ఛానల్ ఓపెన్ అయ్యాక పైన మీకు హోమ్ వీడియో ప్లేలిస్ట్ ఆప్షన్ వస్తుంది. ప్లేలిస్ట్లోకి వెళ్ళారనంటే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు ఫోల్డర్ వైజ్గా ఉంటాయి అన్నమాట. క్లాస్ వైజ్ ఫోల్డర్స్ అన్నీ ఉంటాయి. ఏవి కావాలో అవి వాచ్ చేయొచ్చు మీరు. సో 10th క్లాస్ టెక్స్టువల్ గ్రామర్ అనే ఫోల్డర్లో ఈ టెక్స్టువల్ గ్రామర్ అంతా ఉంటుంది. సో ఇక్కడ మనకు 10th క్లాస్ 3rd యూనిట్ వచ్చి ద హ్యూమన్ రిలేషన్స్. సో హ్యూమన్ రిలేషన్స్, మానవ సంబంధాలు ఏ విధంగా ఉన్నాయి ఈ రోజుల్లో అని చాలా చక్కగా వివరించారు. లెసన్స్ అన్నీ కూడా చూసాం మనము. దాంట్లో రీడింగ్ ఏలో మనకు ద జర్నీ ఇచ్చున్నారండి. ఒక తండ్రి కొడుకుల మధ్య జరిగేటటువంటి ఒక సీన్. ఓకే, సో కొడుకు కోసం తండ్రి పడేటటువంటి తపన అండ్ ఆ తండ్రి కొడుకుల యొక్క జీవితాల మధ్య ఉన్నటువంటి తారతమ్యం, అంటే ఎలాంటి వైవిధ్యం ఉంది అనేది లాస్ట్లో మనకు ఆపోజిట్ డైరెక్షన్స్ వాళ్ళు వెళ్తున్నారు అని చెప్తారు కదా. సో అతనేమో లగ్జరియస్గా ఆ బస్సులో కూర్చొని వెళ్తుంటే ఇతనేమో ఆ గులకరాలతో నిండినటువంటి ఆ రోడ్లలో నడుచుకుంటూ వెళ్ళవలసి వస్తుందన్నమాట. సో చూద్దాం క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అండి. ఫస్ట్ కాంప్రహెన్షన్లో, after spending a leisurely Sunday at home, the very thought of returning to work on Monday is tiring. Do you agree? Have you ever felt so? సో సండే బాగా రెస్ట్ తీసుకున్న తర్వాత మండే రోజు లేచి డ్యూటీకి వెళ్ళాలంటే చాలా బద్ధకంగా ఉంటుందన్నమాట. సో వెళ్ళాలనిపించదు. సో దానిని మీరు ఒప్పుకుంటారా? మీకు కూడా ఇలాగే అనిపిస్తుందా? సో హ్యావ్ యూ ఎవర్ ఫెల్ట్ సో అంటే మీకు కూడా అలాగే అనిపిస్తుందా అని అడుగుతున్నాడు. సో దానికి ఆన్సర్గా మనం ఇలా రాయొచ్చండి. ఎస్, ఐ అగ్రీ విత్ ఇట్. మోస్ట్ ఆఫ్ us ఫీల్ ఇట్ టైరింగ్ టు వర్క్ ఆన్ మండే ఆఫ్టర్ స్పెండింగ్ ఎ లీజరీ అండ్ రిలాక్స్డ్ సండే అట్ హోమ్. సో ప్రతి ఒక్కరికి కూడా ఆ సండే రోజు చాలా రెస్ట్ తీసుకొని మండే రోజు వెళ్ళాలంటే వాళ్ళందరికీ కూడా చాలా వరకు చూడండి ఏ విధంగా అనిపిస్తుంది. ఐ అగ్రీ విత్ మోస్ట్ ఆఫ్ ద ఫీల్ టైరింగ్ టు వర్క్. సో చాలా అన్ఈజీగా ఉంటుందన్నమాట, వెళ్ళాలనిపించదు. నెక్స్ట్, ఆన్ ఏ హాలిడే వీ స్పెండ్ జాయస్లీ. మనం చాలా హ్యాపీగా గడుపుంటాం అనమాట ఆ రోజు సండే హాలిడే రోజు. వెన్ వీ థింక్ ఆఫ్ ద ఫాలోయింగ్ డే వీ ఎక్స్పీరియన్స్ సమ్ అన్నోన్ డిస్లైకింగ్. సో ఈరోజు ఈవినింగ్ అయిపోతుంది, సండే ఈవినింగ్ వచ్చేస్తుంది, ఇంకా రేపు మండే. సో రేపటి గురించి ఆలోచించామంటే ఈరోజు అసలు మనకు నచ్చదనమాట. అయ్యో రేపు మండే, రేపు స్కూల్కి వెళ్ళాలి లేదా రేపు ఆఫీస్కి వెళ్ళాలి అని మనకు నచ్చదు. ఐ హ్యావ్ felt so when I have tried to go to school on the first day after midterm holidays and when summer vacation are over. సో ఒకరోజు హాలిడే వస్తేనే మనకి ఇలా ఉంటుంది. అలా కాకుండా మనకు సమ్మర్ హాలిడే వస్తే కంప్లీట్లీ 50 days తర్వాత స్కూల్కి పోవాలంటే ఏ విధంగా ఉంటుంది. అందుకే ఫస్ట్ రోజు ఆఫ్టర్ సమ్మర్ హాలిడేస్ ఫస్ట్ రోజు స్కూల్ ఓపెన్ చేయగానే ఎక్కువ మంది స్ట్రెంత్ కూడా ఉండరు అనమాట. సో నిదానంగా వస్తూ ఉంటారు. పేరెంట్స్ ఏమనుకుంటారు, ఫస్ట్ రోజు ఏం చెప్పర్లే అని వాళ్ళు అనుకుంటారు. పిల్లలు ఏమనుకుంటారు, ఫస్ట్ రోజు ఎవరు రారులే అని వాళ్ళు అనుకుంటారు. టీచర్స్ ఏమనుకుంటారు, అందరూ వస్తే క్లాసులు చెప్తాంలే అని వాళ్ళు అనుకుంటారు. సో ఈ విధంగా జరుగుతుంది. అండ్ మిడ్ టర్మ్ హాలిడేస్ అంటే మధ్యలో మనకు హాలిడేస్ వస్తూ ఉంటాయి కదండి. దసరా వెకేషన్ కావచ్చు, లేదా పొంగల్ వెకేషన్ కావచ్చు, క్రిస్మస్ హాలిడేస్ కావచ్చు, ఈ విధంగా. సో అలాంటి టైంలో కూడా నెక్స్ట్ డే స్కూల్కి వెళ్ళాలంటే మనకు చాలా ఇబ్బందిగా ఉంటుందన్నమాట.
And the next question is, the last sentence of the first paragraph and the first sentence of the second paragraph appear to contradict each other. So చూద్దాం అది ఏంటనేది. లెసన్లో చూస్తే మనకు క్వశ్చన్ చూడండి, ద లాస్ట్ సెంటెన్స్ ఆఫ్ ద ఫస్ట్ పారాగ్రాఫ్ అండ్ ద ఫస్ట్ సెంటెన్స్ ఆఫ్ ద లాస్ట్ పారాగ్రాఫ్ ఆర్ కాంట్రాడిక్ట్ ఈచ్ అదర్. అంటే ఆ రెండు ఒకదానికొకటి విభిన్నంగా ఉన్నాయి అన్నమాట, అంటే వేరువేరుగా ఉన్నాయి. చూడండి, ఆబ్వియస్లీ ఐ డిడ్ నాట్ వాంట్ టు గో, కానీ నాకు వెళ్ళాలని లేదు, ఖచ్చితంగా నాకు వెళ్ళాలని లేదు. హౌఎవర్ ఐ ఫైనల్లీ డిసైడ్ టు గో. సో ఫైనల్లీ నేను వెళ్ళాలని నిశ్చయించుకు, కానీ ఇక్కడేమో వెళ్ళాలని లేదు అన్నాడు, ఇక్కడేమో వెళ్ళాలని నిర్ణయించుకున్నాను అన్నాడు. సో ఆ రెండు ఒకదానికొకటి పొంతన లేవు, రెండు వేరువేరుగా ఉన్నాయి కదా, ఆపోజిట్గా. సో దానికి ఏమని అడుగుతున్నారంటే క్వశ్చన్, వాట్ కుడ్ బి ద రీజన్ ఫర్ ద చేంజ్ ఇన్ డెసిషన్. సో అతని డెసిషన్ సడన్గా అలా చేంజ్ చేసుకోవడానికి గల రీజన్ ఏమై ఉంటుంది అని అడుగుతున్నారు అనమాట. సో చూద్దాం. ద లాస్ట్ సెంటెన్స్ ఆఫ్ ద ఫస్ట్ పారాగ్రాఫ్ సేస్ దట్ ద ఆథర్ డిడ్ నాట్ వాంట్ టు గో, బట్ ద ఫస్ట్ సెంటెన్స్ ఆఫ్ ద సెకండ్ పారాగ్రాఫ్ సేస్ దట్ ద ఆథర్ డిసైడెడ్ టు గో ఫైనల్లీ. దాంట్లో ఏమో వెళ్ళకూడదు అనుకున్నాడు, సెకండ్ పారాగ్రాఫ్కి వచ్చే లోపల వెళ్ళాలి అనుకున్నాడు. బోత్ ద సెంటెన్సెస్ contradict each other. At first he didn't want to go as he had got married. సో ఫస్ట్ ఎందుకు వెళ్ళకూడదు అనుకున్నాడంటే అతనికి అప్పుడే కొత్తగా పెళ్ళైంది కాబట్టి భార్యను వదిలి వెళ్ళాలనిపించలేదన్నమాట. హీ డిడ్ నాట్ వాంట్ టు లీవ్ బిహైండ్ హిజ్ న్యూలీ వెడ్ వైఫ్. సో కొత్తగా పెళ్ళైన ఆమెను వదిలి వెళ్ళాలనిపించలేదు. బట్ వెన్ హీ రిమెంబర్డ్ హిజ్ ఇంక్రీజ్డ్ రెస్పాన్సిబిలిటీస్ బికాస్ ఆఫ్ హిజ్ మ్యారేజ్ అండ్ హిజ్ డెప్ట్స్, హీ డిసైడెడ్ టు రిటర్న్ టు వర్క్. సో కానీ ఫైనల్గా అతనికి ఈ పెళ్ళి అవ్వడం వలన చాలా బాధ్యతలు పెరిగాయి మరియు అప్పులు కూడా పెరిగాయి. సో ఇవన్నీ గుర్తొచ్చిన తర్వాత అతను వెళ్ళాలి అని డిసైడ్ అయ్యాడనమాట ఫైనల్గా. ఓకే, నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, వై డిడ్ ద ఆథర్ గెట్ ఇన్ టు డెప్ట్? థింక్స్ ఆఫ్ సమ్ పాసిబుల్ రీజన్స్. సో ఆథర్ అప్పుల్లో ఎందుకు మునిగిపోయాడు, సో ఎందుకు అప్పుల పాలయ్యాడు, కొన్ని ఏమన్నా బేసిక్ రీజన్స్ మనల్ని చెప్పమని చెప్పాడు అనమాట, పాసిబుల్ రీజన్స్. ద ఆథర్ టోల్డ్ దట్ హీ హ్యాడ్ గాట్ ఇన్ టు డెప్ట్ ఆఫ్టర్ హిజ్ మ్యారేజ్. పెళ్ళైన తర్వాత నేను అప్పులు పాలయ్యానని చెప్పాడు. ద ఆథర్ మైట్ హ్యావ్ గాట్ ఇన్ టు డెప్ట్ బై ద ఫాలోయింగ్ రీజన్స్. సో ఈ కింద కారణాల వల్ల అతను అప్పులు చేసి ఉండొచ్చు. హీ మైట్ హ్యావ్ గాట్ ఇన్ టు డెప్ట్ విత్ ద మ్యారేజ్ ఎక్స్పెన్సెస్. సో పెళ్లి ఖర్చులు వల్ల అతను అప్పులు చేసి ఉండొచ్చు. అండ్ హీ హ్యాడ్ నో శాలరీ వెన్ హీ వాజ్ ఆన్ లీవ్. సో అతను లీవ్లో ఉన్నప్పుడు అతనికి శాలరీ ఏమన్నా పర్లేదేమో, కానీ మనకు లెసన్లో చెప్పున్నారు శాలరీ అయితే అతనికి పెట్టుకున్నంత వరకు మాత్రం శాలరీ ఇచ్చాడు, కానీ అన్పెయిడ్ లీవ్స్ తీసుకోవడానికి అతను ఒప్పుకోలేదన్నమాట, మళ్ళీ తిరిగి వెళ్ళడానికే సిద్ధపడ్డాడు. నెక్స్ట్, హీ మైట్ హ్యావ్ బాట్ జ్యువెల్స్ ఫర్ హిజ్ న్యూలీ మ్యారీడ్ వైఫ్. తన కొత్తగా పెళ్లి చేసుకోబోయే వైఫ్కి బంగారు కొనిచ్చాడేమో. ద యంగ్ కపుల్ మైట్ హ్యావ్ మేడ్ ఏ హనీమూన్ ట్రిప్. వాళ్ళిద్దరూ కలిసి సరదాగా ట్రిప్ ఎక్కడికన్నా వెళ్ళారేమో. హీ మైట్ హ్యావ్ బాట్ ద ఫర్నిచర్ ఫర్ దేర్ ఫ్యామిలీ. వాళ్ళ కుటుంబానికి అవసరమైన, కొత్తగా పెళ్ళైంది కదా, చాలా అవసరం అవుతాయి ఇంట్లోకి వస్తువులు కావచ్చు, లేదా కిచెన్ థింగ్స్ కావచ్చు, లేదంటే మనకు బెడ్రూమ్ థింగ్స్ కావచ్చు, బెడ్ ఇలాంటివన్నీ, బీరువాసు. సో ఇలాంటివన్నీ ఏమన్నా కొన్నాడేమో ఫర్నిచర్. హీ మైట్ హ్యావ్ పెయిడ్ ఆఫ్ హిజ్ ఫాదర్స్ డెప్ట్స్. సో వాళ్ళ నాన్నగారు కొద్దిగా అప్పులు చేసినుంటే ఆ అప్పులు ఏమన్నా ఇతను కట్టాడేమో. సో ఇలాంటి రీజన్స్ మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్గా, why was the author reluctant to carry his own luggage? What would you do if you were in the author's place? సో ఎందుకు అతను ఆ లగేజ్ని మోయడానికి ఇష్టపడలేదు? ఒకవేళ నువ్వే కనుక అతని ప్లేస్లో ఉంటే నువ్వు ఏం చేసుంటావు అని అడిగాడు. The author was reluctant to carry his own luggage as he had the feeling that if he carried the luggage the whole world would laugh at him. సో
అతను ఆ లగేజ్ని మోయడానికి ఇష్టపడలేదు. ఎందుకంటే ఒకవేళ అతనే కనుక ఆ లగేజ్ మోస్తే ఆ ప్రపంచం అంతా కూడా అతన్ని చూసి నవ్వుతుంది, ఊళ్ళో వాళ్ళందరూ చూసి తనని నవ్వుతారు. సో చూసిన ప్రతి ఒక్కరూ అబ్బా ఇతనేంది లగేజ్ మోస్తున్నాడని నవ్వుతారు అని అతను అనుకున్నాడు. హీ థాట్ దట్ హిజ్ ఎడ్యుకేషన్ హ్యాడ్ మేడ్ హిమ్ షన్ ఫిజికల్ లేబర్. షన్ అంటే అవాయిడ్. సో ఇతని యొక్క చదువు అనేది అతని శారీరకంగా పనిచేయడానికి అడ్డంకిగా మారిందనమాట. ఓకే, సో అతన్ని ఏ పని చేయనీయకుండా అవాయిడ్ చేస్తున్నా, ఆపుతూ ఉంది అతని చదువు అనేది. ఇన్ఫ్యాక్ట్ ద ఆథర్ లుక్డ్ ఫర్ సమ్వన్స్ హెల్ప్. సో అతను వేరే వాళ్ళ సహాయం కోసం ఎదురు చూస్తున్నాడు నిజానికి. హీ ఫెల్ దట్ హిజ్ గిల్ట్, shame, self-consciousness and pride might have stopped him from carrying his own luggage. So he felt that his guilt అంటే అతని యొక్క నామోషి, ఓకే నేనేంటి ఇది మోయడం ఏంటి అయ్యో అనేసి నామోషి కావచ్చు, షేమ్ సిగ్గు కావచ్చు, అండ్ సెల్ఫ్ కాన్షియస్నెస్ ఆత్మాభిమానం కావచ్చు, అండ్ ప్రైడ్ గర్వం కావచ్చు, మైట్ హ్యావ్ స్టాప్డ్ హిమ్ ఫ్రమ్ క్యారీయింగ్ హిజ్ ఓన్ లగేజ్. అతని యొక్క లగేజ్ని మోయడానికి అవన్నీ కూడా అడ్డుపడ్డాయి అన్నమాట, ఆపుతూ ఉన్నాయి. ఇఫ్ ఐ వర్ ఇన్ ద ఆథర్స్ ప్లేస్ ఐ వుడ్ నాట్ డూ లైక్ హీ డిడ్. అతను చేసిన విధంగా నేను చేయను, నేను కనుక అతని ప్లేస్లో ఉంటే. ఐ వుడ్ మై సెల్ఫ్ క్యారీ ద లగేజ్ వితౌట్ లుకింగ్ ఫర్ అదర్స్ హెల్ప్. ఎవరి సహాయం కోసం ఎదురు చూడకుండా నా లగేజ్ని నేనే మోసుకునేవాడిని అని చెప్తున్నారు. నెక్స్ట్, ద ఆథర్ ఫియర్డ్ దట్ ద హోల్ వరల్డ్ వుడ్ లాఫ్ ఎట్ హిమ్ ఇఫ్ హీ క్యారీడ్ ద ట్రంక్. వాస్ ద ఫియర్ ఇమాజినరీ ఆర్ రియల్? గివ్ సమ్ రీజన్స్ ఫర్ యువర్ ఆన్సర్. సో ఒకవేళ నేను గనక ఈ లగేజ్ మోస్తే ప్రపంచం అంతా నన్ను చూసి నవ్వుతుంది అని అతను చెప్పాడు. సో అది అతను ఇమాజిన్ చేసుకున్నాడా, అతని యొక్క కల్పితమా, లేకపోతే నిజంగానే అందరూ నవ్వుతారా? సో రీజన్స్ చెప్పండి, కారణాలు చెప్పండి మీ ఆన్సర్కి అన్నాడు. ద ఆథర్ థాట్ దట్ ద హోల్ వరల్డ్ వుడ్ లాఫ్ ఎట్ హిమ్ ఇఫ్ హీ క్యారీడ్ ద ట్రంక్. హీ ఆల్సో థాట్ దట్ హీ వుడ్ బి బిలిటిల్డ్. బిలిటిల్డ్ అంటే చిన్న చూపు చూడడం అనమాట. అతన్ని అందరూ చాలా చిన్న చూపు చూస్తారు అని అనుకున్నాడు. హిజ్ ఫియర్ వాజ్ ఓన్లీ ఇమాజినరీ, నో వన్ కుడ్ లాఫ్ ఎట్ హిమ్. సో అతని ఫియర్, అతని భయం అంతా కూడా కేవలం ఒక ఇమాజినరీ అంటే కల్పితం మాత్రమే, అతను ఊహ మాత్రమే, ఊహించుకుంటున్నాడు అంతే, కానీ అది మాత్రం నిజం కాదు. నో వన్ కుడ్ లాఫ్ ఎట్ హిమ్ ఇఫ్ హీ క్యారీడ్ హిజ్ ఓన్ లగేజ్ యాజ్ హీ వాజ్ ఏ యంగ్ మ్యాన్. సో అతను చాలా యువకుడు కాబట్టి ఆ వయసులో తన లగేజ్ తను మోసుకుంటే ఎవరైనా ఎందుకు నవ్వుతారు? ఎవరు నవ్వరు. అండ్ ఇట్ వాజ్ అన్ ఈజీ థింగ్ ఫర్ హిమ్ టు క్యారీ ఇట్. అందులో ఆ వయసులో ఉన్న వాళ్ళకి ఆ లగేజ్ మోయడం అనేది చాలా సులభం అనమాట. హీ వాజ్ నాట్ క్యారీయింగ్ ద లగేజ్ ఆఫ్ అదర్స్. అతను వేరే వాళ్ళ యొక్క లగేజ్ని మోయడం లేదు. ఇట్ వాజ్ హిజ్ ఓన్, అది తన సొంత లగేజే, వేరే వాళ్ళదే మోయట్లేదు. హెన్స్ దెర్ వాజ్ నో క్వశ్చన్ ఆఫ్ లాఫింగ్. కాబట్టి అసలు వేరే వాళ్ళు ఇతన్ని చూసి నవ్వుతారు అనేటటువంటి సందేహమే అవసరం లేదు, ఎవరు నవ్వరు. ఇన్ఫ్యాక్ట్ దే వుడ్ ఆల్ ప్రైజ్ హిమ్ ఫర్ హిజ్ మోడెస్టీ ఫర్ నాట్ మేకింగ్ హిజ్ ఫాదర్ క్యారీ ద లగేజ్. నిజానికి ఇంకా చెప్పాలంటే అతను తన క్యారేజ్ తను మోసుకోవడం వలన, తన లగేజ్ తను మోయడం వలన ప్రతి ఒక్కరూ అతని యొక్క మోడెస్టీ, హంబుల్నెస్ చూసి, అతని విధేయతను చూసి, ఒబీడియంట్నెస్ని చూసి ఇంకా అతన్ని పొగుడుతారనమాట. వాళ్ళ నాన్న దగ్గర మోపించకుండా అతను మోస్తున్నాడు చూడు అనేసి ఇంకా గొప్పగా పొగిడేవాళ్ళు. నెక్స్ట్, సో దట్ ఈస్ ద క్వశ్చన్ అండి. నెక్స్ట్ క్వశ్చన్, choose the sentence from the story that best expresses the author's false prestige. సో ఆథర్ ఏ విధంగా తను తప్పుగా ఎలా ఊహించుకున్నాడు అనే దానికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్గా ఒక సెంటెన్స్ని మనల్ని చూపించమన్నాడు ఈ లెసన్ నుంచి. సపోర్ట్ యువర్ ఆన్సర్ విత్ డీటెయిల్స్ ఫ్రమ్ ద స్టోరీ. సో మనల్ని ఆ స్టోరీ ప్రకారం బేస్ చేసుకొని దీనిని ఎలా సపోర్ట్ చేస్తారు ఆ సెంటెన్స్ని అని అడుగుతున్నారు. సో ఆల్మోస్ట్ ఇక్కడ కూడా సేమ్ ఆన్సరే వస్తుందండి. If I carried the luggage, my father and my people, in fact, the whole world would laugh at me and I would be belittled. So, అందరూ చూసి నన్ను నవ్వుతారు, నన్ను చిన్న చూపు చూస్తారని అనుకున్నాడు. దిస్ సెంటెన్స్ ఎక్స్ప్రెసెస్ ద ఆథర్స్ ఫాల్స్ ప్రెస్టేజ్. సో ఈ సెంటెన్స్తో మనం అర్థం చేసుకోవచ్చు తను తప్పుగా, ఏ విధంగా రాంగ్గా, మిస్టేక్గా ఆలోచిస్తున్నాడు అనేసి. ద రియల్ థింగ్ వాస్ దట్ his education had made him avoid physical labor. సో నిజానికి చెప్పాలంటే ఇక్కడ ఏంటంటే అతన్ని యొక్క చదువు అతన్ని ఈ పని చేయనీయకుండా ఆపింది.
he thought that carrying his luggage was not at all suitable for him as he was a government officer. సో అతనికి ఒక గవర్నమెంట్ ఆఫీసర్ అయ్యుండి ఈ లగేజ్ మోయడం అనేది ఎంత మాత్రం సమంజసం కాదు అని అనుకున్నాడు అతను. నెక్స్ట్, as he was a young man, it would not become an issue for him to carry it. సో ఒక యువకుడు అయ్యిండి అది మోయడం పెద్ద కష్టం కాదు. At some time the author wanted to tell his father that he would like to carry that trunk himself, but his guilt and shame did not allow him to do so. సో కొద్దిసేపటి తర్వాత అతను వాళ్ళ నాన్నకి చెప్పాలనుకున్న, నాన్న నేను మోస్తాను ఈ లగేజ్ అనేసి, కానీ అతని యొక్క గిల్ట్, నామోషి మరియు ఆ సిగ్గు అనేది, అవమానం అనేది అతనుని ఆపివేసింది ఆ విషయం అతని ఫాదర్తో చెప్పనీయకుండా. హిజ్ ఎడ్యుకేషన్ అండ్ హిజ్ వైట్ కాలర్ జాబ్ had and his pride made him think that it would be better to let his father carry it. సో అతని యొక్క చదువు, అతని యొక్క గవర్నమెంట్ జాబ్, వైట్ కాలర్ జాబ్ అంటే గవర్నమెంట్ జాబ్, అండ్ హిజ్ ప్రైడ్ అతని యొక్క గర్వము, ఇవన్నీ కూడా లాస్ట్కి ఏం చేశాయంటే వాళ్ళ నాన్ననే మొయినీలే మా నాన్ననే అని ఆలోచించేలాగా చేశాయన్నమాట, అనిపించేలాగా. ఆల్ దీస్ డీటెయిల్స్ షో అస్ హిజ్ ఫాల్స్ ప్రెస్టేజ్. సో ఇవన్నీ కూడా అతని యొక్క తప్పుడు అంచనాలను మనకు అర్థం పడుతున్నాయి అన్నమాట ఈ సెంటెన్స్లో. నెక్స్ట్, వాట్ డస్ ద ఫ్రేజ్ ఆపోజిట్ డైరెక్షన్స్ ఇన్ ద లాస్ట్ సెంటెన్స్ సజెస్ట్? సో లాస్ట్ సెంటెన్స్లో మనకు ఆపోజిట్ డైరెక్షన్స్లో వాళ్ళిద్దరూ ప్రయాణం స్టార్ట్ అయింది అని ఉంటుందన్నమాట. సో ఏంటి దానికి మీనింగ్ ఆపోజిట్ డైరెక్షన్స్ అంటే when the bus started moving, the author saw his father gradually receding into the distance. సో ఎప్పుడైతే బస్ స్టార్ట్ అయిందో ఆథర్ వాళ్ళ నాన్నగారిని చూస్తే చిన్నగా వాళ్ళ నాన్నగారు దూరం అయిపోతున్నట్టుగా అనిపించింది అనమాట. The author felt that their journeys started in two opposite directions, with him seated in the luxurious seat of a bus and father walking back with tied legs on the పెబ్బల్ స్ట్రూ రోడ్. సో అప్పుడు అతను అనుకున్నాడు, మా ఇద్దరి యొక్క ప్రయాణం అనేది రెండు విరుద్ధ దిశలలో జరుగుతూ ఉంది, రెండు ఆపోజిట్ డైరెక్షన్స్లో జరుగుతూ ఉంది. నాన్నగారేమో పెబ్బల్ స్ట్రూ గులకరాలతో విస్తరించబడి ఉన్న హెచ్చుతగ్గులుగా ఉన్నటువంటి గుంతలుగా ఉన్నటువంటి ఆ రోడ్లో నాన్నగారు వెళ్తూ ఉన్నారు, నేను మాత్రం చాలా దర్జాగా బస్సులో సీట్లో కూర్చొని వెళ్తూ ఉన్నాను అని అనుకున్నాడు. The phrase opposite directions suggests that both their directions were different. ఇద్దరి యొక్క వెళ్ళే దిశలు అనేవి ఆపోజిట్, డిఫరెంట్, వేరువేరుగా ఉన్నాయి అనేసి. యాక్చువల్లీ ద సన్ అండ్ ద ఫాదర్ హ్యాడ్ టు ట్రావెల్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్స్ టు రీచ్ దేర్ డెస్టినేషన్స్. మామూలుగా అయితే ఇద్దరూ ఆపోజిట్ డైరెక్షన్లోనే వెళ్ళాలి, ఎందుకంటే వాళ్ళ యొక్క డెస్టినేషన్ అంటే వాళ్ళ యొక్క గమ్యస్థానానికి చేరుకోవాలంటే. ఫాదర్ ఏమో వాళ్ళ ఇంటికి వెళ్ళాలంటే కొండలు దాటి వెళ్ళాలి, ఇతనేమో తన ఆఫీస్ చేసే ప్లేస్కి వెళ్ళాలంటే ఆ బస్సులో అటువైపే వెళ్ళాలన్నమాట. ఇన్ ద అదర్ సెన్స్, the writer's way was a luxurious one, as he was an educated one and a government officer. He didn't need to lead such a hard and laborious life like his father used to lead. సో ఇంకా ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు అంటే ఇక్కడ టూ ఆపోజిట్ డైరెక్షన్స్ అంటే ఇతను బాగా చదువుకున్నటువంటి వ్యక్తి అండ్ లగ్జరియస్గా ఆ బస్సులో కూర్చొని సీట్లో చాలా దర్జాగా వెళ్తున్నాడు, చదువుకున్నాడు కాబట్టి జాబ్ చేయడానికి, అండ్ గవర్నమెంట్ ఆఫీసర్ అతను. కాబట్టి ఇతనికి వాళ్ళ నాన్నగారు లీడ్ చేసేటటువంటి అలాంటి కష్ట జీవితం అనేది, కష్టాలతో నిండినటువంటి జీవితం అనేది అతనికి లీడ్ చేయాల్సినటువంటి అవసరం లేదు, ఎందుకంటే అతను గవర్నమెంట్ ఆఫీసర్ కాబట్టి. సో వెన్ కంపేర్డ్ విత్ హిజ్ లైఫ్, హిజ్ ఫాదర్స్ లైఫ్ వాజ్ మచ్ హార్డర్ వన్. సో తన లైఫ్తో కంపేర్ చేసుకుంటే వాళ్ళ నాన్నగారి లైఫ్ అనేది చాలా కష్టమైనదనమాట. ఓకే, అతను చాలా కష్టపడుతూ ఉంటాడు, హార్డ్ వర్క్. సో ఈ విధంగా కూడా మనం కంపేర్ చేసుకోవచ్చు, టూ ఆపోజిట్ డైరెక్షన్స్ అంటే ఇతనిదేమో లగ్జరియస్ లైఫ్, ఇతనిదేమో కష్టాలతో కూడుకున్నటువంటి జీవితము అనేసి. నెక్స్ట్, హౌ వాజ్ ద స్టోరీ టోల్డ్? ఈ స్టోరీ ఎలా చెప్పబడింది? ద ఈవెంట్స్ నెరేటెడ్ ఇన్ ద ఆర్డర్ in which they had happened. సో
అవన్నీ కూడా స్టోరీలో ఉన్నటువంటి ఆ సెంటెన్సెస్, ఆ సీన్లు అన్నీ కూడా, ఈవెంట్స్ అన్నీ కూడా నెరేషన్లో ఒక ఆర్డర్లోనే ఉన్నాయా, ఎప్పుడెప్పుడు ఏదేది జరిగింది, దాని తర్వాత ఇది జరగాల్సింది అనే ఆర్డర్లో ఉన్నాయా. స్పాట్ ద సెంటెన్సెస్ వేర్ ద కోర్స్ ఆఫ్ నెరేషన్ చేంజ్ ఇట్స్ డైరెక్షన్. సో కొన్ని దగ్గరలో ఒకటి చెప్పబోతూ దాన్ని నుంచి ఇంకొక దానికి వెళ్తూ ఉంటారనమాట. ఓకే, ఒకటి చెప్పాలనుకొని దానికోసం ఎక్కడికో వెళ్తూ ఉంటారు, ఇంకొకటి చెప్పడం. ఇప్పుడు మనకు లెసన్ చెప్తూ ఉంటాడు సారు, అది చెప్తూ ఏదో హిస్టరీ వచ్చింది అనుకోండి, సోషల్ చెప్తూ ఉంటే మ్యాక్సిమము డైవర్ట్ అయిపోతూ ఉంటుంది లెసన్ అనేది. సోషల్ లెసన్లో ఒకటి ఫర్ ఎగ్జాంపుల్ చార్మినార్ హైదరాబాద్లో ఉంది, ఇది ఈ సంవత్సరాలు కట్టారనగానే ఇంకా దాని యొక్క హిస్టరీ అంతా కూడా చెప్పుకుంటూ హిస్టరీలోకి వెళ్ళిపోతారనమాట. సో ఈ విధంగా ఎక్కడన్నా డైవర్ట్ అయిందా నెరేషన్ అనేది, ఈ దాని యొక్క డైరెక్షన్ అనేది డైవర్ట్ అయిందంటే చేంజ్ అయిందా అనేది చెప్పమన్నాడు ఎక్కడ అనేసి చూద్దాం. హౌ ఎఫెక్టివ్ వాజ్ ఇట్. సో అది ఏ విధంగా ప్రభావం చూపిస్తుంది ఆ సెంటెన్స్, అలా నెరేషన్ అనేది డైరెక్షన్ చేంజ్ చేయడం వలన ఏ విధంగా అది ప్రభావం చూపిస్తుంది చదివే వాళ్ళ మీద అని అన్నాడు. ద జర్నీ ఈజ్ ఎ బ్యూటిఫుల్ నెరేటివ్ బై ఏషే డోజీ తోంగ్షి. సో ఇతను రాశాడు అనమాట చాలా ఎక్సలెంట్గా. మోస్ట్ ఆఫ్ ద ఈవెంట్స్ వర్ నెరేటెడ్ ఇన్ ద ఆర్డర్ ఇన్ విచ్ దే హ్యాడ్ హ్యాపెండ్. సో ఆల్మోస్ట్ ఆల్ అన్నీ కూడా ఒక ఆర్డర్లో రాసుకుంటూనే వచ్చాడు. హియర్ అండ్ దే వి ఫైండ్ దట్ ద నెరేషన్ చేంజ్డ్ ఇట్స్ డైరెక్షన్. హియర్ అండ్ దేర్ అండ్ అక్కడక్కడ, ఓకే రేర్లీ అక్కడక్కడ ఆ నెరేషన్ అనేది దాని యొక్క డైరెక్షన్ చేంజ్ అవుతూ వచ్చిందనమాట. ఎక్కడ అనేది చూద్దాం. ద సెంటెన్సెస్ వేర్ ద కోర్స్ ఆఫ్ నెరేషన్ చేంజ్ ఇట్స్ డైరెక్షన్స్. ఫస్ట్ వన్, ఐ డిడ్ నాట్ హ్యావ్ మచ్ టు క్యారీ బై వే ఆఫ్ లగేజ్, జస్ట్ ఏ ట్రంక్. అవర్స్ ఈజ్ ఏ హిల్లీ టెరైన్. సో ఇక్కడ చూస్తే నేను ఎక్కువ క్యారేజీ మోసుకొని రాలేదు, జస్ట్ ఒక ట్రంక్ మాత్రమే మోసుకొచ్చాను అని చెప్పాడు. కానీ అది చెప్తూ తన యొక్క ఇంకా పల్లెటూరి గురించి, తన విలేజ్ గురించి, తన ఎందుకు వచ్చాడో ఆ రీజన్స్ చెప్తూ ఆ పర్పస్ అంతా చెప్పుకుంటూ వచ్చేస్తాడనమాట. సో ఈ విధంగా ఇక్కడ నెరేషన్ అనేది చేంజ్ అయ్యింది చూడండి. హియర్ ద ఆథర్ ట్రై టు గివ్ ద రీజన్. సో అతను అంటే నేను ఎక్కువగా మోసుకొని రాలేదు, కొంచెమే మోసుకొచ్చాను అని చెప్పాడు, అది చెప్పాలనుకొని చూశాడనమాట. దెన్ హీ ఎక్స్ప్లెయిన్ ద పర్పస్ ఆఫ్ హీజ్ కమింగ్ టు హీస్ ప్లేస్. సో ఆ తర్వాత లగేజ్ గురించి చెప్తూ అతను ఎక్కడికి వెళ్ళాడంటే తను ఎందుకు రావాల్సి వచ్చిందో అనే దానికి వెళ్ళిపోయాడు అనమాట. దస్ ద కోర్స్ ఆఫ్ నెరేషన్ వాస్ చేంజ్డ్. కాబట్టి ఇక్కడ చేంజ్ అయింది. నెక్స్ట్ సెంటెన్స్ ఈస్, నోబడీ హ్యాడ్ టైమ్ టు స్పేర్ ఫర్ మీ. ఇన్ ఫ్యాక్ట్ క్యారింగ్ ద ట్రంక్ షుడ్ నాట్ హ్యావ్ బీన్ సచ్ ఏ వరీ. సో ఇక్కడ కూడా చూడండి, ఎవరు నా కోసం స్పెండ్ చేసేటంత తీరిక వాళ్ళకి లేదు అని వాళ్ళ గురించి చెప్తూ మళ్ళీ ఇక్కడ లగేజ్ దగ్గరికి వచ్చేస్తాడు. ఇన్ ఫ్యాక్ట్ క్యారింగ్ ద ట్రంక్ షుడ్ నాట్ హ్యావ్ బీన్ సచ్ ఏ వరీ. ట్రంక్ మోయడం అనేది అదేం పెద్ద కష్టం కాదు. సో అక్కడ వాళ్ళు ఎవరు హెల్ప్ చేయడానికి సిద్ధంగా లేరు అని చెప్పి మళ్ళీ ట్రంక్ దగ్గరికి వస్తారనమాట. సో ఈ విధంగా ఇక్కడ కూడా నెరేషన్ అనేది చేంజ్ అవుతుంది చూడండి. ద కోర్స్ ఆఫ్ నెరేషన్ వాస్ చేంజ్డ్ ఆఫ్టర్ ద ఫస్ట్ sentence when the author tried to tell us about his inner feelings. So first sentence ఏంటి, nobody had time to spare for me. అతని యొక్క ఫీలింగ్ అనమాట, ఎవరు నా కోసం టైం స్పెండ్ చేయాల్సినటువంటి అవసరం వాళ్ళకి లేదు, అంత తీరిక వాళ్ళకి లేదు అని చెప్తూ ఉన్నాడు. ద కోర్స్ ఆఫ్ ద నెరేషన్ వాస్ చేంజ్డ్ ఆఫ్టర్ ద ఫస్ట్ సెంటెన్స్ వెన్ ద ఆథర్ ట్రైడ్ టు టెల్ అస్ అబౌట్ హిజ్ ఇన్నర్ ఫీలింగ్స్. తర్వాత అతను ఏమనుకున్నాడంటే తన ఇన్నర్ ఫీలింగ్స్ ఇది మోయడం ఏం పెద్ద కష్టం కాదు అని అతని యొక్క ఓన్ ఫీలింగ్స్ చెప్పడంలో ఇది చేంజ్ అయింది. నెక్స్ట్, we were walking up a narrow hilly road and neither of us uttered a word as if we were strangers who spoke different languages. I did not know what was going on in his mind. సో ఈ సెంటెన్స్ కూడా చేంజ్ అయింది. ఎలా అంటే, when we observe the two sentences given above, the first one changed its direction when the author tried to present his thoughts.
సో ఫస్ట్ సెంటెన్స్ అనేది సెకండ్ సెంటెన్స్తో కంపేర్ చేస్తే అక్కడ డైరెక్షన్ అనేది చేంజ్ అయింది. ఏ విధంగా అంటే వీ వర్ వాకింగ్ అప్ ఏ నారో హిల్లీ రోడ్ అండ్ నెయిదర్ ఆఫ్ అస్ అట్టెడ్ ఏ వర్డ్. మేమిద్దరం ఆ సన్నగా ఉన్నటువంటి ఆ కొండ రోడ్డు మీద నడుస్తూ వెళ్తూ ఉన్నాము, ఒక్క విషయం కూడా మాట్లాడుకోలేదు. అక్కడ వరకు సరిపోయింది. కానీ దానిని ఎక్కడ దేనికి కంపేర్ చేశాడు? ఎవరైతే ఇద్దరు ఆ అన్నోన్ లాంగ్వేజ్ స్ట్రేంజర్స్ హూ స్పోక్ డిఫరెంట్ లాంగ్వేజ్, వేరు వేరు భాషలు మాట్లాడుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒకరితో ఒకరు మాట్లాడుకోకుండా ఏ విధంగా ఉంటారో అలా మేము ఉన్నాము అని. సో ఈ విషయాన్ని అక్కడికి తీసుకువెళ్ళి దాంతో కంపేర్ చేశాడనమాట. సో ఈ విధంగా ఇక్కడ నెరేషన్ అనేది చేంజ్ అయింది. సో ఇంకా అతని ఓన్ థాట్స్ కూడా ఎక్స్ప్రెస్ చేస్తూ ఉన్నాడు. ఇక్కడ మా నాన్నగారి మైండ్లో ఏముందో ఇక్కడ అని, అంటే వెళ్ళే సిచ్యువేషన్ ఇక్కడ చెప్పాడు, కానీ ఇక్కడ అతని ఓన్ థాట్స్ని, తన మైండ్లో ఉన్న థాట్స్ని ఎక్స్ప్రెస్ చేశాడు. సో దీనికి కూడా నెరేషన్ అనేది చేంజ్ అయింది మళ్ళీ. నెక్స్ట్, ఫాదర్ వాంటెడ్ టు సే సంథింగ్ బట్ ద బస్ స్టార్టెడ్ మూవింగ్. నాన్నగారు ఏదో చెప్పాలనుకున్నాడు కానీ ఈ లోపల బస్సు స్టార్ట్ అయింది. లేటర్ ద నెరేటివ్ వాజ్ చేంజ్డ్ ఇట్స్ కోర్స్ వెన్ ద ఆథర్ ట్రైడ్ టు థింక్ అబౌట్ హిజ్ వే ఇన్ కంపారిజన్ విత్ హిజ్ ఫాదర్స్. సో ఇది చెప్పిన తరువాత అక్కడ నెరేషన్ అనేది ఏ విధంగా చేంజ్ అయిందంటే అతని ఫాదర్ యొక్క డైరెక్షన్, ఇతని యొక్క డైరెక్షన్ ఏ విధంగా ఉంది, ఓకే, టూ ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్తున్నాడు అని అతను ఆలోచించుకుంటూ వెళ్తున్నాడు అనమాట. వాళ్ళ నాన్నగారు ఏదో చెప్పాలనుకున్నాడు అనేది ఒక సెంటెన్స్, కానీ అతను చెప్పలేదు, ఇతను వేరే ఆలోచనలోకి వెళ్ళిపోయాడు. ఏంటి, నాన్నగారు ఎలా వెళ్తున్నాను, నేను ఎలా వెళ్తున్నానన్న ఆలోచనలోకి. సో ఈ విధంగా నెరేషన్ అనేది చేంజ్ అయింది. సో దీనివల్ల ఏ విధంగా ఎఫెక్ట్ ఉంటుందంటే ఏ రీడర్ కుడ్ అండర్స్టాండ్ వెరీ వెల్ అబౌట్ ద ఆథర్స్ ఇన్నర్ థాట్స్ బై దిస్ వే ఆఫ్ నెరేషన్. సో ఇలాగా రాయడం వలన ఆథర్ తన యొక్క ఇన్నర్ ఫీలింగ్స్ని ఈజీగా చదివే వాళ్ళకి అర్థమయ్యేలాగా ఎక్స్ప్రెస్ చేయగలుగుతాడు. హీ టూ వుడ్ ట్రై టు థింక్ ఇన్ హిజ్ ఓన్ వే ఇమాజినింగ్ దట్ ఇఫ్ హీ వర్ ఇన్ ద ఆథర్స్ ప్లేస్. సో ఆ చదివే వ్యక్తి కూడా ఏమనుకుంటాడంటే ఓకే, నేను కనుక అతని ప్లేస్లో ఉంటే ఎలా చేసేవని ఆలోచించే విధంగా ఈ సెంటెన్సెస్ ఉంటాయి. సో దేంట్లో అయినా కానీ మనం ఈ 4 సెంటెన్స్లో చూస్తే ఫస్ట్ అతను ఒకటి చెప్తాడు, తర్వాత అతని ఓన్ ఫీలింగ్, ఇన్నర్ ఫీలింగ్ ఎలా ఉంది అనేది సెంటెన్స్ వస్తుంది. మళ్ళీ అతను ఏదో ఒకటి చెప్తాడు, తన ఇన్నర్ ఫీలింగ్ ఎలా ఉంది. సో ఈ విధంగా నెరేషన్ అనేది చేంజ్ అవుతూ వస్తుందన్నమాట. యాక్చువల్లీ చేయాల్సింది ఇది, కానీ అతని యొక్క ఆలోచన ఏంటి, ఈ విధంగా చేసుకుంటూ అక్కడ నెరేషన్ అనేది డైరెక్షన్ చేంజ్ అవుతూ వచ్చింది. ఓకే, దస్ ఇట్ వాజ్ ఎఫెక్టివ్ ఇన్ ప్రొవోకింగ్ ద థాట్స్. కాబట్టి ఈ విధంగా రాయడం వలన ఆలోచనల్ని మనలోకి చొచ్చుకుపోవడానికి చాలా ఈజీగా ఉంటుందన్నమాట ఈ వే అనేది. కాబట్టి ఈ విధంగా నెరేషన్ అనేది ఉంటే చాలా ఈజీగా ప్రతి ఒక్కరికి మనసులో హత్తుకుపోతుంది, బాగా చాలా ఈజీగా ఇంజెక్ట్ అవుతుంది అని చెప్తున్నారు. నెక్స్ట్, సో సెకండ్ రోమన్ అండ్ ఫస్ట్ రోమన్లో క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఇచ్చారు, ఇవన్నీ కంప్లీట్ అయిపోయాయి. నెక్స్ట్ సెకండ్ రోమన్ చూస్తే write the number of the paragraph that gives the stated information in each of the following sentences. సో ఈ కింద మనకు కొన్ని సెంటెన్సెస్ ఇచ్చారు. ఈ సెంటెన్సెస్కి రిలేటెడ్గా ఉన్నటువంటి పారాగ్రాఫ్ ఏది, ఆ పారాగ్రాఫ్ నెంబరు రాయమని చెప్పారు. ఓకే, సో మనకు టోటల్గా 16 పారాగ్రాఫ్స్ ఉంటాయండి ఆ లెసన్లో. ఆ లెసన్స్లో ఉన్న ప్రతి ఒక్క లైన్ టు లైన్ మనం పారాగ్రాఫ్గా కన్సిడర్ చేసుకొని నెంబరింగ్ ఇచ్చుకోండి మీరు. సో చూడండి ఇక్కడ, సో ఇక్కడ నుంచి ఈ లాస్ట్ వచ్చి 16 అనుకుంటాం. ఓకే, సో లేదు మీరు ఫస్ట్ నుంచి కౌంట్ చేసుకుంటూ వచ్చినా కూడా నో వరీస్. సో ఇది 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16. ఓకేనండి. సో ఈ విధంగా టోటల్ 16 పారాగ్రాఫ్స్ ఉంటాయి. సో దాన్ని బట్టి ఫస్ట్ క్వశ్చన్ ఏది ఇచ్చాడో చూద్దాం, ఫస్ట్ సెంటెన్స్ ఏ విధంగా ఇచ్చాడో చూద్దాం. సో ఇక్కడ చూడండి, మనకు సెకండ్ రోమన్లో ఏమి ఇచ్చినారంటే ద ఆథర్ ఎంజాయ్డ్ హిస్ మ్యారీడ్ లైఫ్. సో తన దాంపత్య జీవితాన్ని చాలా బాగా ఎంజాయ్ చేశాడు. ఇదంతా మనకి ఏ పారాగ్రాఫ్లో అర్థమవుతుంది, ఫస్ట్ పారాగ్రాఫ్లోనే ఇచ్చినాడు. సో దీని పక్కన మనం పారా 1 అని రాస్తాం అనమాట. నెక్స్ట్, ద ఆథర్ ట్రైడ్ టు కన్విన్స్ హిమ్సెల్ఫ్ దట్ హీ హ్యాడ్ నాట్ డన్ ఎనీథింగ్ రాంగ్. తను ఏ తప్పు చేయలేదని తనను తాను సమర్థించుకుంటూ ఉన్నాడనమాట. సో అది ఏ పారాగ్రాఫ్లో అబ్జర్వ్ చేయొచ్చు మనం, పారా 11. సో మీరు ఒకసారి దాన్ని కౌంట్ చేసుకోండి. పారా 11 అనేది ఎక్కడ వస్తుంది మనకు. సో చూడండి,
16, 15, 14, 13, 12, 11. సో ఈ పారాగ్రాఫ్లో వస్తుందన్నమాట. సో ఇక్కడ తనని తాను సమర్థించుకుంటూ అన్నీ చెప్తూ వస్తాడు. ఈ విధంగా నేను దాన్ని మోయడానికి నాకు శక్తి లేదు, ఫిజికల్గా నేను అన్ఫిట్, అండ్ అందరూ చూస్తే నన్ను నవ్వుతారు. ఈ విధంగా చాలా రకాలుగా తనని తాను సమర్థించుకుంటూ వస్తాడనమాట. ఓకే, మా పేరెంట్స్ యొక్క కళలు నేను సాకారం చేశాను కాబట్టి వాళ్ళు నా వల్ల చాలా ప్రౌడ్గా ఉన్నారు, ఈ విధంగా చెప్పుకుంటూ వస్తాడు. సో ఈ పారాగ్రాఫ్ అనేది మనకు ఇండికేషన్. పారా 11. నెక్స్ట్ సెంటెన్స్ ఈస్ the author was ashamed of making his father carry his trunk. సో వాళ్ళ నాన్నగారు ఇతని క్యారేజ్ మోయడాన్ని అతను చాలా అవమానంగా ఫీల్ అయ్యాడు. సో ఇది ఏ పారాగ్రాఫ్లో చూడొచ్చండి మనం. దాని ముందు పారాగ్రాఫ్ అంటే పారాగ్రాఫ్ 11. ఓకే, 11th దాంట్లో మనం చూడొచ్చు అనమాట. ఓకే, ఐ గేవ్ హిమ్ ద క్యాన్ ఆఫ్ వైన్ హీ పోర్డ్ హిమ్సెల్ఫ్. సో ఇక్కడ మనం దీంట్లో అంతా కూడా చూడొచ్చు అతను ఏ విధంగా ఆలోచిస్తూ ఉంటాడు అనేది. ఓకే, వాళ్ళ నాన్న దగ్గర మోపించడం అనేది నాకు చాలా అవమానంగా ఉంది, అది ఇది అని అన్నీ చెప్తూ ఉంటాడు కదా. లెసన్లో చెప్పున్నానండి ఆ పారా మొత్తం, ఒకసారి చూడండి. సో ఇక్కడ మీరు పారా నెంబర్ 11 అని రాస్తే సరిపోతుంది. థర్డ్ వన్కి పారా 10. ఓకే, సో నెక్స్ట్ వన్. ద ఆథర్ లుక్స్ ఎట్ హిమ్సెల్ఫ్ అండ్ హిజ్ father as two travels taking two different roads. The author looks at himself and his father as two travelers taking two different roads. సో వాళ్ళ నాన్నగారి వైపు చూస్తున్నాడు అతని గురించి, వాళ్ళ నాన్నగారి గురించి ఆలోచిస్తూ ఇద్దరం వేరే వేరే ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్తూ ఉన్నామని ఆలోచిస్తూ ఉన్నాడు. ఎక్కడ ఇది ఏ పారాగ్రాఫ్లో వచ్చింది? లాస్ట్ పారాగ్రాఫ్. సో ఇక్కడ మీరు పారా 16 అని రాస్తే సరిపోతుందండి. సో ఒకసారి ఇక్కడ మీకు చూపిస్తాను చూడండి. ఫస్ట్ సెంటెన్స్ అనేది పారా 1, సెకండ్ వన్ ఈస్ పారాగ్రాఫ్ 11, నెక్స్ట్ థర్డ్ వన్ పారా 10, ఫోర్త్ వన్ పారా 16. ఓకే, సో అలాగే నెక్స్ట్ మనకేమిచ్చారో చూద్దాం. కరెక్ట్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ అండి. కొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చారు, వీటిని కరెక్ట్ చేయమన్నారు. ఫస్ట్ వన్ చూడండి. ద ఆథర్ ఆఫర్డ్ టు క్యారీ ద ట్రంక్ ఫర్ సమ్ టైమ్. సో కొద్దిసేపు నువ్వు మోయినాన్నా అని ఆథర్ తన యొక్క లగేజ్ని వాళ్ళ నాన్నగారికి ఇచ్చారు. సో ఈజ్ దట్ ఏ ట్రూ? కొద్దిసేపు పోయమని ఇచ్చాడా వాళ్ళ నాన్నకి? కాదు కదా. సో దట్ ఈజ్ ఏ ఫాల్స్ స్టేట్మెంట్. దెన్ వాట్ ఈస్ ద కరెక్ట్ స్టేట్మెంట్ మీన్స్? సో ఇక్కడ చూపిస్తాను చూడండి. ద ఆథర్ డిడెంట్ క్యారీ ద ట్రంక్ ఎట్ ఆల్ త్రూ అవుట్ ద స్టోరీ. సో మొత్తం మీద కూడా ఎప్పుడే కానీ అతను ఆ లగేజ్ని మొయ్యలేదన్నమాట. సో ఇక్కడ పడిందండి, ఇది మిస్టేక్ తింది. ద ఆథర్ డిడెంట్ క్యారీ ద ట్రంక్ ఎట్ ఆల్ త్రూ అవుట్ ద స్టోరీ. హిజ్ ఫాదర్ క్యారీడ్ ఇట్ ఆల్ ద వే. వాళ్ళ నాన్నగారే మోసాడు మొత్తం కూడా. నెక్స్ట్ సెకండ్ సెంటెన్స్. ద ఆథర్ కుడ్ డిసైడ్ on whether to allow his father to carry the trunk or not. సో వాళ్ళ నాన్నగారికి ఈ ట్రంక్ మోయడానికి మోయనిస్తాము అని అతను ఆలోచిస్తున్నాడు, అంటే ఇంకా నిర్ణయం తీసుకోలేదన్నమాట. సో సందిగ్ధంలో ఉన్నాడు అని అంటున్నాడు. సో ట్రంక్ అన్నాడు ఇస్తామా వద్దా అని ఆలోచిస్తూ ఉన్నాడు అనమాట. నెక్స్ట్ దానికి కరెక్ట్ సెంటెన్స్ ఏంటంటే ద ఆథర్ డిసైడెడ్ దట్ ఇట్ వుడ్ బి బెటర్ టు లెట్ హిజ్ ఫాదర్ క్యారీ ద ట్రంక్. సో ఆల్రెడీ అతను డిసైడ్ అయిపోయాడు, వాళ్ళ నాన్నగారు మోస్తేనే బాగుంటుంది ఈ పెట్టిని అనేసి డిసైడ్ అయ్యాడు. సో అది రైట్ ఆన్సర్. నెక్స్ట్ థర్డ్ వన్. ద ఆథర్ టుక్ అన్పెయిడ్ లీవ్. ఆథరు అన్పెయిడ్ లీవ్ తీసుకున్నాడు, అంటే శాలరీ చెల్లించినటువంటి లీవ్ని, హాలిడేస్ని తీసుకున్నాడు అని ఇస్తున్నాడు. నో, దట్ ఈస్ రాంగ్. ద ఆథర్ ఇనిషియల్లీ త్రూ ఆఫ్ టేకింగ్ unpaid leave but later he decided against it. సో ఫస్ట్లో అలాగే తీసుకోవాలనుకున్నాడు, కానీ తర్వాత దానికి అగైనెస్ట్గా అంటే వద్దులే ఎందుకు ఇప్పటికే లేట్ అయిపోయిందని వెళ్ళాలి అనుకున్నాడు. సో 5 months అనేది మామూలుగా వాళ్ళు శాలరీ పే చేస్తారు, అతని పెళ్ళి హాలిడేస్ మీద వచ్చాడు కాబట్టి, లీవ్స్ మీద వచ్చాడు కాబట్టి. దానికన్నా ఎక్కువ ఇవ్వరు అనమాట. దానికన్నా ఎక్కువ కావాలంటే శాలరీ ఇవ్వరు, కట్ చేస్తారు. సో అది వద్దనుకొని వెళ్ళాలనుకున్నాడు. నెక్స్ట్ ద ఫాదర్ వాజ్ నాట్ హ్యాపీ విత్ ద ఓల్డ్ షూస్ హిస్ సన్ గేవ్ హిమ్. వాళ్ళ నాన్నగారు చాలా హ్యాపీగా ఫీల్ అవ్వలేదు అతను పాత బూట్లు ఇవ్వడం వలన అంటున్నాడు. ఇస్ దట్ ఏ ట్రూ? నో, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. ద ఫాదర్ వాజ్ హ్యాపీ విత్ ద ఓల్డ్ షూస్ హిస్ సన్ గేవ్ హిమ్. వాళ్ళ కొడుకు ఇచ్చినటువంటి ఆ పాత షూస్ చూసి అతను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు.
his face lit up with contentment when he noticed the author taking out his pair of shoes from ద ట్రంక్. సో ఎప్పుడైతే ఆథర్ తన యొక్క పెట్టెలో నుంచి ఆ షూస్ని తీస్తూ ఉన్నాడో అప్పుడే అవి చూడగానే నాన్నగారి ముఖంలో చాలా ఆనందం అనేది వెల్లివిరిసింది. కంటెంప్ట్ అంటే పీస్ఫుల్ అనమాట, హ్యాపీనెస్. ఓకే, హ్యాపీనెస్ కమ్స్ విత్ ఎ పీస్ఫుల్. సో పీస్. సో ఆ ప్రశాంతంగా అతని ముఖం అంతా కూడా చాలా హ్యాపీగా, ఇంక నేను ఈ బూట్లతో చాలా హ్యాపీగా వెళ్ళొచ్చు ఆ రోడ్డు పైన అన్నటువంటి ఆలోచనతో అతని ముఖం అంతా కూడా చాలా ఆనందంగా వెలిగిపోయింది. ఓకే, సో ఈ విధంగా మనం కాంప్రహెన్షన్ అనేది చూసామండి. సో నెక్స్ట్ టాపిక్ మనకు వొకాబులరీ ఉంటుంది. సో ఈ వొకాబులరీ అంతా చెప్తే మనకు ఆల్మోస్ట్ 1 hour అనేది పడుతుంది కాబట్టి సో దీనిని నేను నెక్స్ట్ వీడియోలో చేస్తానండి. ఓకే, సో ఆల్మోస్ట్ మీకు ఇదంతా కూడా అర్థమైంది అనుకుంటాను. మీకు ఇది అర్థమయ్యి యూజ్ అయ్యే పని అయితే మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. అండ్ ఇంత కష్టపడి చెప్పినందుకు కింద సబ్స్క్రైబ్ బటన్ ఉందండి, ఆ సబ్స్క్రైబ్ బటన్ టచ్ చేయడం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, వాళ్ళందరినీ కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. అండ్ ఇవి పార్ట్స్గా చేస్తున్నాను అనంటే 10th క్లాస్ కదండి, కాబట్టి ప్రతి ఒక్కటి చాలా డెప్త్గా ఎక్స్ప్లెయిన్ చేయవలసి ఉంటుంది. అందుకని నేను ఇవి పార్ట్స్గా చేస్తూ ఉంటాను. వొకాబులరీ కావచ్చు, గ్రామర్ కావచ్చు, ఇవన్నీ. సో ఇవన్నీ మీరేం వరి అవ్వాల్సిన అవసరం లేదు ఎలా వెతుక్కోవాలి అనేసి. జస్ట్ ఇందాక ఇంట్రడక్షన్లో చూపించిన విధంగా నా నేమ్ పైన క్లిక్ చేసి ప్లేలిస్ట్ ఆప్షన్లోకి వెళ్తే అన్ని ఫోల్డర్లో ఆర్డర్లోనే నేను పెట్టి ఉంటానండి, మీరు అలా వాచ్ చేయొచ్చు. ఓకే, సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. దిస్ ఈస్ వెంకటేష్ యారవా.